ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీ యొక్క మహాకృప చేత మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి జీవము గల దేవుడు అయినటువంటి మీ యొక్క మాటలు వినుటకు ప్రభా, ప్రపంచ భవిష్యత్తులో మీరు చేయనైనటువంటి గొప్ప కార్యముల గురించి ప్రభా తెలుసుకుంటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేటి దినాల్లో ప్రభా ప్రత్యేకంగా బైబిల్ అధ్యయనాల్లో మేము నేర్చుకున్నటువంటి విషయాలు మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ప్రభా మీరే కనికరించి దయతో సహాయం చేయండి. మరొక పర్యాయం మా మధ్య మీరు బోధకుడుగా ఉండి మీ వాక్యంలో నుంచి ప్రభా మీ మాటలు మాకు వినిపించమని వేడుకుంటూ ఘనతా మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అంత్యకాల సంగతులు అనేటువంటి ఒక డాక్ట్రిన్, ఒక సిద్ధాంతాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. దాంట్లో రెండవ అంశము 7 సంవత్సరాల శ్రమల కాలము. దీని గురించి గత పాఠాల్లో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాము. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము అనేటువంటిది 2 భాగాలుగా ఉండి 3 విధాలుగా జరుగుతుంది. ఏంటి ఆ 2 భాగాలు అంటే, మరి 7 సంవత్సరాలు 2 భాగాలుగా విభజించబడి మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలంగాను, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలంగాను ఉంటాయి. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలము 3 విధాలుగా జరగబోతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఏంటి ఆ 3 విధాలు అంటే, 1 7 ముద్రలు, 2 7 బూరలు, 3 7 ఉగ్రత పాత్రలు. ఇవన్నీ కూడా మనం ప్రకటన గ్రంథంలోనే చూస్తాం. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక క్రానాలజికల్ ఆర్డర్లో లేక ఒక వరుస క్రమంలో మనకు కనిపించవు. అవి ముందు వెనుక మధ్యలో అలాగ ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని అర్థం చేసుకున్నట్టు అనేది ఎంతో కష్టతరంగా ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే, ముక్కలు ముక్కలుగా చిరిగిపోయిన ఒక చిత్రపటం లాంటిదిగా ఉంటుంది. వాటిని సరైన విధానంలో సమకూర్చి పేర్చి అంటించి చూసినప్పుడు దాంట్లో ఒక అద్భుతమైనటువంటి దేవుని భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన చిత్రపటం మనకు కనబడుతుంది పిల్లలు. 7 ముద్రల గురించి ఆలోచన చేస్తే ఇవి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు, వాటిని గమనించినప్పుడు అక్కడ ఆ 8 వచనాల్లో 7 నాలుగులు అనబడేటువంటివి మనం చూస్తాం పిల్లలు. ఈ 8 వచనాల్లో 7 నాలుగులు అనేటువంటివి మనం పరిశీలించవచ్చు. ఏంటవి అంటే, మొదటిగా 4 ముద్రలు, 2 4 జీవులు, 3 4 గుర్రాలు, 4 వర్ణాలు, 5 9 వ్యక్తులు, 6 4 వస్తువులు, 7 4 సంఘటనలు. ఈ రీతిగా ఈ 8 వచనాల్లో మరి 7 నాలుగులు అనేటువంటివి మనము చూస్తాము పిల్లలు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. 4 ముద్రలు. మరి ఆ ముద్రల గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ బుక్. అది చాలా శక్తివంతమైనటువంటి ముద్రల గ్రంథం. దాని గురించి
మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమనుంది? అయితే ఆ, పరలోకమందు గాని ఆ, భూమి మీద గాని ఉమ్, భూమి క్రింద గాని ఆ, ఆ గ్రంథం విప్పుటకైనను ఉమ్, చూచుటకైనను ఉమ్. ఎవరికిని శక్తి లేకపోయెను. ఎవరికి శక్తి లేకపోయింది. ప్రియులారా, గ్రంథం గురించిన విశిష్టత ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. అలాంటిది ఆ గ్రంథం. ఆ 7 ముద్రలు గల గ్రంథం అది మామూలు గ్రంథం కాదు ప్రియులారా. అయితే ఆ గ్రంథాన్ని విప్పుటకు మరి యేసుక్రీస్తు ప్రభు అర్హుడుగా ఉన్నట్టు ఆ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువే ఆ గ్రంథాన్ని తీసుకొని ఒక్కొక్క ముద్రను ఆయన విప్పుతా వచ్చాడు. అదే 6వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి వానిని విప్పినప్పుడు అని చూస్తాము. రెండవదిగా 4 జీవులు. దీని గురించిన ఆ విశిష్టత అనేది కూడా బైబిల్లో మనం చూస్తాం పిల్లలు. వాటి పోలికలను గురించి మరి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. ఏమనుంది అక్కడ? మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు 4 పోలికలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. పోతే 3వ 4 ఏంటి అంటే 4 గుర్రాలు. ఇవి మెటాఫారికల్గా రూపకలంకారంగా ఇవి రాయబడ్డాయి. నిజంగా గుర్రము అంటే గుర్రము అని చెప్పుకునేదానికి లేదు పిల్లలు. తర్వాత 4వది 4 వర్ణాలు. ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క రంగులో ఉన్నట్టు ఆ 8 వచనాల్లో మనము చూసాం. మొదటి గుర్రము తెలుపు రంగులో ఉంది పిల్లలు. రెండవ గుర్రము ఎరుపు రంగులో ఉంది. 3వ గుర్రము నలుపు రంగులో ఉంది. 4వ గుర్రము పాండుర వర్ణం గల గుర్రముగా ఉంది. తర్వాత 5వదిగా 4 వ్యక్తులు ఒక్కొక్క గుర్రం పైన ఒక్కొక్క వ్యక్తి వస్తున్నట్టుగా ఆ 8 వచనాల్లో మనము చూస్తాం. దీని గురించి కాస్త ఆగి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ వాస్తవానికి 4 గుర్రాల పైన 4 వ్యక్తులు వస్తున్నట్టు కాదు. ఒకే వ్యక్తి 4 సందర్భాల్లో కూడా కనిపిస్తాడు. ఆ వ్యక్తిని గురించే మొదటి ముద్ర సమయంలో మనము గత పాఠాల్లో చూసాం ప్రియులారా. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఈ ఒకడు అనేటువంటి వ్యక్తి యొక్క పేరు ఇక్కడ ఏంటో అనేది చెప్పబడలేదు. అయితే ఈ వ్యక్తిని గురించి ఆలోచన చేస్తే మరి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో వచ్చునట్టి రాజు అనే అతనికి పేరుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో అతనికి వచ్చునట్టి రాజు అని పేరు ఉంది ప్రియులారా. అలాగునే మరి దెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో అతని పేరు ఏంటి అంటే ధర్మ విరోధి అని పేరు. ఇంకా ఎన్నో పేర్లు అతనికి ఉన్నాయి. పాప పురుషుడు అనే పేరు కూడా అతనికి ఉంది పిల్లలు. ఇంకా క్రూర మృగము అనేటువంటి పేరు కూడా అతనికి ఉంది. ప్రకటన గ్రంథంలో
సాతాను యొక్క త్రిత్వం గురించి మనము చూడవచ్చు. అపవాది ఘట సర్పముగా పిలువబడతాడు. సాతాను యొక్క త్రిత్వంలో ఒకటి ఘట సర్పము, 2 క్రీస్తు విరోధి, 3 అబద్ధ ప్రవక్త. ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. మరి క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు అని మనం ఒకవేళ అధ్యయనం చేయగలిగితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకు అంటే అతని గురించిన వివరణ బైబిల్లో దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు. ఇప్పటికీ చాలామంది చాలాసార్లు ఫలానా వ్యక్తి క్రీస్తు విరోధి, ఫలానా వ్యక్తి క్రీస్తు విరోధి, ఆయన యాంటీ క్రైస్ట్, ఈయన యాంటీ క్రైస్ట్ అని ఇప్పటికీ చాలాసార్లు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అయితే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎందుకు వస్తాడు అనేది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. దాని గురించి మనం సపరేట్గా ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లయితే దాని వివరణ అనేది మనకు తెలుస్తుంది. మరి 6వ అధ్యాయం 1-2 వచనాల్లో కనిపించేటువంటి వ్యక్తి ఇక్కడ ఒకడు అని చెప్పబడింది ప్రియులారా. ఇతను ఎవడు అంటే ప్రపంచ నియంత. ప్రపంచం అంతా కూడా ఒకే ప్రభుత్వాన్ని కలిగి వన్ వరల్డ్ గవర్నమెంట్గా పిలువబడింది. ఈ ప్రపంచానికి ఒక అధ్యక్షుడిగా క్రీస్తు విరోధి నిలువబడతాడు. గత పాఠంలో నేను దాని గురించి చెప్పాను. మనుషులు అందరూ కూడా, అలాగే యూదులు కూడా ఇతన్ని అంగీకరించేటువంటి విధంగా ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క తీరు, ఇతనికి ఉన్నటువంటి ఫోర్స్ఫుల్ పవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పోయినసారి మనం చూసాం దశలోనికి రాసిన 2వ పత్రికలో ఇతడు అనేక సూచక క్రియలు అనేటువంటివి చేస్తాడు అని. తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుత ప్రపంచాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కంప్యూటరిజం. ఈ రోజుల్లో ఎక్కువగా మరి ఫోన్స్ అన్నీ కూడా ఆండ్రాయిడ్ సిస్టంతో రన్ అవుతా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 7 అని, ఆండ్రాయిడ్ 8 అని, ఆండ్రాయిడ్ 9 అని, ఆండ్రాయిడ్ 10 అని. తర్వాత ల్యాప్టాప్స్ కూడా ఆండ్రాయిడ్ సిస్టంతో రన్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు కొత్త టీవీలు వస్తూ ఉన్నాయి. ఆ టీవీల్లో కూడా ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చారు. ఆండ్రాయిడ్ అనేటువంటిది ఎలాగుంటుంది అంటే ఆ ఫిగర్ మనం చూస్తే ఎట్లాగుంటుంది అంటే అదొక జంతువు ఆకారం లాగా ఉంటుంది. ఆండ్రాయిడ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక రకమైన మనుష్య రూపము అని అర్థం డిక్షనరీలో మనం చూస్తే. ఈ క్రీస్తు విరోధి వచ్చిన సమయంలో మరి 2 విధాల పవర్స్ అనేటువంటివి ఉంటాయి. ఒకటి హిప్నాటిజం, రెండోది కంప్యూటరిజం. దీని గురించి మనకు అర్థం కావాలి అంటే త్రిత్వంలో 3వ వ్యక్తిగా కనిపించే అబద్ధ ప్రవక్త అనేటువంటి అతను కూడా వస్తాడు. ఎక్కడంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది, ఒక ప్రతిమను గురించి చూస్తాం, ఒక సంఖ్యను గురించి చూస్తాం, 666 అనేటువంటి సంఖ్యను గురించి. అవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించినటువంటి విషయాలు, సాంకేతికానికి సంబంధించినటువంటి విషయాలు. డిజిటల్ సిస్టమ్ అంటారు దాన్ని. సరే, 5వదిగా 4 వ్యక్తులు అనేటువంటి దాంట్లో ఒకే వ్యక్తి అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. పోతే 6వది 4 వస్తువులు. 4 వస్తువులు ఏంటి? ఆ 4 వస్తువులు అంటే ఒకటి విల్లు, రెండవది పెద్ద ఖడ్గము, 3వది త్రాసు, 4వది అధికారం. 7వది 4 సంఘటనలు. ఈ 4 ముద్రలు విప్పబడేటువంటి సమయంలో జరిగేటువంటి 4 సంఘటనల గురించి మనం చూస్తాం.
మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఆ తెల్లటి గుర్రంపై వచ్చేటువంటి వ్యక్తి శాంతిని నెలకొల్పేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఇది స్టార్టింగ్ పీరియడ్ ప్రియులారా. ఎందుకు అంటే సంఘం ఎత్తబడినప్పుడు ప్రపంచం అంతా కూడా చాలా నిరుత్సాహానికి గురైపోతుంది. గత పాఠాల్లో మనం చూసాం. యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు కేవలం ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే కాకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు కూడా చాలామంది ర్యాప్చర్లో కనిపిస్తారు. ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా మరి సంఘంలో ఎలాగ ఎత్తబడతారు? సంఘంతో పాటు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరు అంటే మరి బౌద్ధులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, జూడియన్స్ ఉంటారు, యూదులు ఉంటారు, జైనులు ఉంటారు, హిందూస్ ఉంటారు, అన్య మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనం చెప్పుకున్నాం, ఒకవేళ మరి దేవుని చిత్తంలో చిన్న బిడ్డలు, పసిబిడ్డలు ప్రభు రాకడలో ఎత్తబడినట్లయితే ప్రపంచంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా బహు భయంకరమైనటువంటి శోభతో నింపబడుతుంది. అంతే కదా, పిల్లలు పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రుల హృదయాలు ఎలా ఉంటాయి? చాలా భయంకరంగా ఉంటాయి. మన ఐగుప్తులో దాన్ని చూస్తాం. జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు ఫరో యొక్క సైనికులు, కుటుంబీకులు ఎంతో దుఃఖానికి లోనయ్యారు. సరే, కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత లోకం అంతా కూడా అల్లోకల్లోలం అయిపోతుంది. ఆ టైంలో మనుషులందరూ ఒక సమాధానాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రియులారా. అటువంటి సమయంలో ఈ వ్యక్తి వచ్చి అందరినీ కూడా సమాధానపరిచేటువంటి విధంగా సమకూర్చుకుంటాడు. 7 సంవత్సరాలు ఒక నిబంధనను మనుషులతో ఒడంబడికను చేసుకుంటాడు. అవన్నీ మనం దానియేలు గ్రంథంలో చూస్తాం. 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనకు కనబడుతుంది. శాంతిగా కనిపించేటువంటి శాంతిని చూపిస్తాడు. అది శాంతిగా ఉన్నట్టుంటుంది, కానీ అది నిజమైనటువంటి శాంతి కాదు. క్రాఫ్టీనెస్ అంటారు దాన్ని. క్రాఫ్టీనెస్, కుయుక్తితో కూడినటువంటి. మామూలుగా దైవిక గుణ లక్షణాల్లో వాత్సల్యత అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి గుణ లక్షణం. అది ఈ వాత్సల్యత అనేటువంటి పదాన్ని సహజంగా మరి ఎప్పుడు అది సాంస్క్రిట్ వాళ్ళలాగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే ఒక ఆవు మరి దూడకు పాలిస్తున్నటువంటి సమయంలో ఆ దూడ తల్లి యొక్క రొమ్మును కొడుతూ ఆ పాలు తాగుతూ ఉన్న సమయంలో ఒక పక్క ఆవు బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ దూడను ప్రేమిస్తూ పాలు అనేది ఇస్తానే ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వాత్సల్యత అనే పదాన్ని సహజంగా వాడతారు. అయితే ఇతని వాత్సల్యత ఎలాగుంటుందంటే క్రూరత్వంతో కూడినటువంటి వాత్సల్యత ఉంటుంది. మరి వాత్సల్యత అనేది మంచి పదమే, కానీ దాంట్లో మిక్స్ అయి ఉంటుంది అన్నమాట. క్రూరత్వం అనేటువంటిది ఉంటుంది. క్రూర మృగం అని కూడా ఇతని గురించి మనము చూస్తాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. మరి వాత్సల్యత అనేది చాలా అమోఘమైనటువంటి పదము, చాలా ప్రేమకు సంబంధించినటువంటి పదము, క్షమించి ప్రేమించేటువంటి పదము. దాంట్లో ఏముందంటే క్రూరత్వం అనేది కలిసి అది కనబడదు. ఫస్ట్ 2వ ముద్ర విప్పిన తర్వాతనే ఆ క్రూరత్వం అనేటువంటిది ఏంటో బయలుపడుతుంది. మొదటి ముద్ర విప్పినప్పుడు అది మనకు కనబడుతుంది. 4 పరిస్థితులు, సంఘటనలు. మొదటి సంఘటనలో అలాగా ఉంది. 2వ సంఘటన ఎలాంటిది అంటే అది బ్లడ్ షెడ్, రక్తపాతం.
పెద్ద ఖడ్గం ఒకటి ఇవ్వబడింది పిల్లలు. అదే మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏంటి అంటే పెద్ద ఖడ్గము ఇవ్వబడింది. భయంకరమైనటువంటి రక్తపాతం, ఎరుపు గుర్రం రక్తపాతానికి సాదృశ్యం పిల్లలు. ఎలాంటిదేనంటే అక్కడే మనం చదువుకుంటాం చూడండి. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయడు. భూలోకంలో ఈ ట్రిపులేషన్ అనేటువంటిది ఎలాగుంటుంది అంటే ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిదిగా కాకుండా ప్రపంచం అంతా కూడా ఉంటుంది. భూలోకం అంతా ప్రారంభంలోమో లోకం అంతటికీ సమాధానం తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఎలాగుంది అంటే భూలోకంలో ఎక్కడ సమాధానం అనేది ఉండక ఒకరినొకరు చంపుకునేటువంటి స్థితి. ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని మర్డర్స్ జరుగుతాయో. చంపుకోవడం అంటే మర్డర్సే కదా, నరహత్యలే కదా. అది ఒక సంఘటన. మూడవ సంఘటన ఏంటి అంటే కరువు. మహాభయంకరమైనటువంటి కరువు. అక్కడ త్రాసుని గురించి మనము చూస్తాం. అంటే ఆహారం అనేటువంటిది కొలత ప్రకారము కలుగుతుంది. దేనారం గురించి చదువుకుంటా ఉన్నాం పిల్లలు. డైలీ వేజ్ అంటారు. అంటే ఒక వ్యక్తి కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే అతనికి వచ్చేటువంటి ఆ దేనారం, ఒక దిన కూలి అతని వరకే సరిపోద్ది. ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు అనుకోండి, 5 మందిలో ఒక 2 పిల్లలు, 2 వృద్ధులు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా ఆహారం ఉండదు. కష్టపడి పనిచేసిన వ్యక్తికి దేనారం వస్తుంది, ఇంకా మిగతా వాళ్ళకి ఆహారం అనేది అంటే తూనిక ప్రకారము ఆహారం, చాలనటువంటి ఆహారం. అది కూడా ఎంతకాలం దొరకద్దో తెలియదు. ఒక సంచి నిండా బంగారం ఇస్తాము, ఒక రొట్టె ముక్క ఇవ్వండి అంటే ఎవరు ఇయ్యరు. అంత భయంకరమైనటువంటి కరువు, ఆహారం దొరకనటువంటి పరిస్థితి. తర్వాత 4వది ఏమని చూస్తున్నాము, 4వ సంఘటన చూడ 8వ వచనంలో మనకు కనబడు. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వాణ్ణి వెంబడించను. ఖడ్గము వలనను కరువు వలనను మరణం అంటే ఏంటి? ఫుట్ నోట్స్లో ఏమని రాశారు? తెగులు వలన భూమిలో నుండి క్రూర మృగములను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము ఇవ్వబడింది. ఇక్కడ కూడా మరణాలే. అసలు ఈ గుర్రం పైన కూర్చున్నటువంటి వ్యక్తి పేరే మృత్యు అని మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. పాతాళం అతన్ని వెంబడించింది. పాతాళం అతన్ని వెంబడించను అంటే అర్థం ఏంటి అంటే దాదాపుగా అప్పుడు చనిపోయేటువంటి వారంతా కూడా చాలా వరకు మరి దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవుణ్ణి నమ్మకుండా చనిపోయేటువంటి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్ళిపోతారు. బైబిల్లో మనం చూస్తాం, దుష్టులను దేవుని మరచి జనులందరూ పాతాళమునకు దిగిపోవదురు అంటారు. పాపము చేసిన వానిని పాతాళము పట్టుకొను అంటారు. సరే, కాబట్టి మరి 8 వచనాల్లో 7 నాలుగులను గురించి మనము చదువుకున్నాము పిల్లలు, చూసాము పిల్లలు. సరే, 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేస్తాం. బలిపీఠము క్రింద ఆత్మలు. వీళ్ళ ఇక్కడ బలిపీఠము క్రింద ఆత్మలు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను
బలిపీఠము క్రింద చూచితిని. ఇక్కడ బలిపీఠమును గురించి చెప్పబడింది ప్రియులారా. మరి బలిపీఠము క్రింద ఆత్మలు ఉండటం అంటే ఏంటి? అసలు ఎవరు ఈ ఆత్మలు? వీళ్ళంతా ఎలాగా ఆ బలిపీఠం క్రిందకి చేరారు అంటే వధించబడి అక్కడికి వెళ్ళారు, వధించబడ్డారు, వధించబడి వెళ్ళారు. ఈ వధ అనేటువంటిది ట్రిబులేషన్, ఆ శ్రమల కాలానికి సంబంధించిన భాగంలో మనం అంతకుముందు చెప్పుకున్నాం. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన మరి ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. ఆ తర్వాత కాలంలో సంఘం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి అనేక మంది మరి హతసాక్షులుగా మారిపోయారు. ఇక్కడ చెప్పబడినటువంటి వధింపబడిన ఆత్మలు హతసాక్షులుగా మారినటువంటి వాళ్ళు. అక్కడే మనం చూస్తాం, వాక్యం నిమిత్తం, దేవుని వారు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం అనే మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయి పిల్లలు. మరి సంఘం ఒకవేళ ఈ బలిపీఠం క్రింద ఆత్మలుగా ఉన్నారా? అసలు ఎవరు ఈ వధింపబడినటువంటి ఆత్మలు? మరి సంఘం అంతకుముందు సంఘంలో చాలామంది హతసాక్షులుగా మారిపోయారు. అంతకుముందు మనం ఒక లిస్టు కూడా చూసాం. మరి నిరో చక్రవర్తి కాలంలో ఎంతోమంది హతసాక్షులు, డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. డయోక్లేషియన్ చక్రవర్తి కాలంలో ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. మరి వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఉన్నారా అని అంటే వాళ్ళు ఇక్కడ ఉండేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే సంఘం ఎప్పుడో మరి ఎత్తబడింది కనుక ట్రిబులేషన్లో అంటే శ్రమల కాలంలో సంఘం ఎంత మాత్రం భూమి మీద ఉండేదానికి అవకాశము లేదు. ఒకటి. రెండవది, ఎత్తబడినటువంటి సంఘానికి పునరుద్ధాన శరీరాలు అనబడేటువంటివి ఇవ్వబడ్డాయి, అక్షయ శరీరాలు. కాబట్టి ఇంకా వారిని ఆత్మలను పిలిచేదానికి అవకాశం లేదు. వారికి అక్షయ శరీరాలు అనబడేటువంటివి దేవుడు ఇచ్చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలకు ఇంకా శరీరాలు అనేవి ఇవ్వబడలేదు. అందుకే మనం అక్కడ బలిపీఠము క్రింద ఆత్మలు అనేటువంటి విషయాన్ని చూస్తాము. సహజంగా బలిపీఠం గురించి ఆలోచన చేసినట్లయితే బలిపీఠము క్రింద ఆత్మలు అనేది కాదు, కానీ బలిపీఠం మీద రక్తం ప్రోక్షించేవాళ్ళు ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు. చూడండి, లేవియాకాండం 17వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దాన్ని మీకు ఇచ్చాను. బలిపీఠం మీద పోయబడే ఆ రక్తం ఎలాంటిదంటే ప్రాయశ్చిత్త రక్తము ప్రియులారా. అయితే ఇక్కడ బలిపీఠము పైన అనేది లేదు, కానీ బలిపీఠము క్రింద అని చూస్తాము. ఇంగ్లీష్లో ఏమనుందంటే అండర్నీత్ అని ఉంది. గ్రీకులో హిపోకాటో అని వాడారు. HYPOKATO, హిపోకాటో అనే పదాన్ని గ్రీకులో వాడారు ప్రియులారా. పైగా వీళ్ళంతా ఎలాగున్నారు అంటే వధింపబడినటువంటి వారిగా ఉన్నారు. ఈ వధింపబడుట అనేటువంటి దాన్ని గ్రీకులో స్పాజో అనే పదాన్ని వాడారు. స్పాజో, SPHAZO అనే పదాన్ని వాడారు. సేమ్ ఇదే వర్డ్, ఇదే పదము మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడేటువంటి సమయంలో కూడా అదే పదాన్ని వాడారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో మరి వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, ఆ వధింపబడే అనే ఆ దగ్గర ఈ స్పాజో అనేటువంటి పదాన్ని వాడారు పిల్లలు. సరే, ఈ బలిపీఠం క్రింద ఆత్మలు ఉన్నాయి. ఈ ఆత్మలు ఏం చేస్తున్నారు అంటే ఊరికే ఉండకుండా మరి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారు. ఈ ఆత్మలు ఎవరు అనేటువంటి దాన్ని మనము
పరిశీలిస్తూ ఉన్నాము ప్రియులారా. వాళ్ళు మొరపెడుతూ ఏమంటున్నారు అంటే, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండనము చేయకయు ఉండు. గట్టిగా అరస్తా ఉన్నారు ప్రియులారా బలిపీఠం కింద చేరి. ఆత్మల ఘోష అండర్ ది ఆత్మల ఘోష ఆ బలిపీఠం కింద వినబడతా. అండర్ ది బలిపీఠం కింద వినబడతా ఉంది ఆల్టర్, అండర్ ద ఆల్టర్. నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము ఉంటావయ్యా అని అంటున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, ఏంటి అంటే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును అని. మత్తయి సువార్త మరి చదవక్కర్లేదు కానీ 26వ అధ్యాయం 73వ వచనం మనం చూసినట్లయితే అక్కడ పేతురుని గురించి మాట్లాడుతూ ఆ మాట ఉపయోగించబడి, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తా ఉంది. వీళ్ళు నాదా అని పిలుస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎవరు అంటే యూదులు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. గ్రీకులో ఏమని చెప్పబడిందంటే హో డెస్పోటెస్ అని పిలిచారు. హో డెస్పోటెస్ అని పిలిచారు. ఈ నాదా అనేటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కువ శాతం యూదులు ఆ దినాల్లో వాడేవాళ్ళు ప్రియులారా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక. చాలు. సర్వలోక నాథుని. ఈ పదజాలము యూదులకు సంబంధించినటువంటిది ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనం కూడా చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలు. ఇక్కడ సుమయాని గురించి మనం చదువుకుంటాం. నాథ అని దేవుణ్ణి సంబోధిస్తా ఉన్నాడు. కనుక ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మలు ఎవరు అంటే యూదులకు సంబంధించినటువంటి ఆత్మలు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. వాళ్ళంతా కొన్నిసార్లు ఎలాగుంటారు అంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే విధంగా ఉన్నట్టు మనం చూస్తాం. 43వ కీర్తన 1వ వచనం కూడా చదువుకుందాం. కీర్తన 43 1వ వచనం. మాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. చాలు పిల్లలు. ఇక్కడ కూడా అలాగే ఉంది. నా పక్షమున వ్యాజ్యమాడుము, నాకు న్యాయం చేయము అన్నట్టుగా మాట్లాడుతాం. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుయు ఎందాక ఉంటూ అన్నట్టుగా దేవుని దగ్గర వీళ్ళు బిగ్గరగా మాట్లాడుతారు. ఒక రకంగా వాళ్ళ రక్తం మొరపెడుతున్నట్టుగా ఉంటుంది పిల్లలు. ఆత్మల ఘోష. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడతాను. చూడండి ఆ పదాలు ఎలా ఉంది ప్రియులారా. ఇది లోకానికి అర్థం కాదు. చచ్చిపోయిన వ్యక్తికి ఇంకేముందిగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు వింటా ఉన్నాడు. నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొరపెడతాను. వీళ్ళ యొక్క మాటను బట్టి, వీళ్ళ యొక్క ఆలోచనను బట్టి, వీళ్ళకున్నటువంటి ఆ కోరికలను బట్టి వీళ్ళు
మరి దేవుని సన్నిధిలో ఉపయోగించే ఆ పదజాలాన్ని బట్టి వీళ్ళు యూదులు అన్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి ప్రియులారా. సంఘం ఎత్తబడినటువంటి సమయంలో యూదులు భూమి మీద విడువబడతారు. యూదులు భూమి మీద విడువబడతారు. ఆ విడువబడినటువంటి యూదులు ఆ పిమ్మట దేవుని గురించి గ్రహింపులోనికి వస్తారు. వాళ్ళల్లో కూడా చాలామంది హతసాక్షులు అయిపోతారు. అసలు ఎందుకు వీళ్ళు వధించబడ్డారు? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దేర్ మ్యాటర్? వారి యొక్క ఆ హతసాక్షులుగా మారడానికి కారణం ఏంటి అని అంటే అక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఏమనుంది? దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము. అంటే అప్పుడు కూడా వాక్యం ఉంటుంది ప్రియులారా. యూదులకు దేవుని వాక్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ద లా ఆఫ్ గాడ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు జూయిష్ పీపుల్. దేవుని వాక్యం నిమిత్తము వారిచ్చిన సాక్ష్యం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువుని గురించి వాళ్ళు గుర్తిస్తారు, గ్రహిస్తారు, తెలుసుకుంటారు పిల్లలు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసిని అయిపోయింది. ఆ రెండు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు బట్టి మరి యోహాను తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేశారు. ఇక్కడ కూడా ఈ రెండు కారణాలను బట్టి వీళ్ళు వధించబడ్డారు పిల్లలు. ఈ యూదులకి ఒక రకంగా చెప్పాలి అంటే ప్రారంభం నుండి దేవుడు ఎవరో తెలుసు, అన్యులకు తెలియదు. మళ్ళీ లోకంలో రకరకాల మతాలకు సంబంధించినటువంటి మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. యూదులు మరి జీవించే ఆ కాలంలో ఓల్డ్ టెస్టమెంట్ పీరియడ్ పాత నిబంధన కాలంలో రకరకాల జాతులకు సంబంధించినటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. ఐగుప్తీయులు ఉన్నారు, మరి అమోరీయులు ఉన్నారు, అమోనీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది రకరకాల జాతులకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు ప్రియులారా. అయితే వాళ్ళందరిలో యూదులు ఉన్నారు. వాళ్ళకు మాత్రం నిజదేవుడు ఎవరు అనేది తెలుసు. మరి తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు విడవబడ్డారు, తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు ఈ శ్రమల కాలంలో ఉంచబడ్డారు, తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు హతసాక్షులుగా మారారు అని ప్రశ్న వేసుకుంటే వారికి దేవుడు ఎవరో తెలిసినప్పటికీ వారు దేవుణ్ణి వాళ్ళు రిజెక్ట్ చేస్తానే వచ్చారు పిల్లలు. మనం బైబిల్లో త్రిత్వంలో ఉన్న దేవుని గురించి చదువుకుంటాం. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా త్రిత్వంలో ఉన్నటువంటి ట్రినిటీ ఆ ట్రియోన్ గాడ్ని వాళ్ళు తృణీకరిస్తూ వచ్చారు, రిజెక్ట్ చేస్తూ వచ్చారు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. వాళ్ళు నిన్నుగా. ప్రియులారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు లేక యెహోవా దేవుడు ఆ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే వాళ్ళు నిన్ను కాదయ్యా విసర్జించింది, వాళ్ళని ఏలనీయకుండా నన్నే వాళ్ళు విసర్జించారు. యేసుక్రీస్తు విషయంలో కూడా వాళ్ళు అలాగే చేశారు ప్రియులారా. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 18వ వచనం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయండి. ఈ యేసుక్రీస్తుని చంపేసేయండి, సిలువేసేయండి, మాకు అవసరం లేదు.
ఆ బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాను మాత్రము మాకు విడుదల చేయండి. హియర్ ఆల్సో దే రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ కూడా వాళ్ళు యేసుక్రీస్తును విసర్జించారు. పిల్లలు పోతే పరిశుద్ధాత్మ గురించి ఆలోచన చేస్తే చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. 7:50. ముష్కరులారా, హృదయములను చెవులను ఆ, దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, ఆ, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరిస్తారు. త్రిత్వంలో ఉన్నటువంటి దేవుణ్ణి యూదులు ఎదిరిస్తానే వచ్చారు. పిల్లలు ఆయన తృణీకరిస్తూ, ఆయన విసర్జిస్తూ, ఆయన ఎదిరిస్తూ, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వాళ్ళు అలాగే జీవిస్తూ వచ్చారు. ఇక్కడ ట్రిబులేషన్ పీరియడ్లో యూదులు విడవబడ్డారు. విడవబడినటువంటి యూదుల్లో చాలామంది ఇక్కడ హతసాక్షులు అయిపోయారు. ఎప్పుడు వీళ్ళు హతసాక్షులు అయిపోయి ఉండొచ్చు అంటే, పైన మనం 4 గుర్రాల గురించి ఇందాక చూసాం, కొంత చరిత్ర. ఇది కేవలం ఈ అధ్యాయంలోనే కాదు, దీనికి సంబంధించిన బిట్లు ఇంకా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి అక్కడక్కడ. అంటే దాదాపు 7 సంవత్సరాల్లో 2 భాగాలుగా మనం విభజించి, ఒక దాంట్లో 3.5 సంవత్సరం, ఇంకొక దాంట్లో 3.5 సంవత్సరం అని చెప్పుకున్నాం పిల్లలు. ఆ మొదటి 3.5 సంవత్సర కాలంలో చాలామంది యూదులు హతసాక్షులు అయిపోతారు. రెండవ 3.5 సంవత్సరం మనకి ప్రకటన గ్రంథం 11, 12 అధ్యాయాల్లో కనబడుతుంది. అప్పుడు వాళ్ళు చాలా తప్పించుకుని వెళ్ళిపోతారు. కాలములు అర్ధకాలం అని మనం చూస్తాం. ప్రకటన 12లో ఉంటుంది ఆ విషయం. అప్పుడు తప్పించుకుంటారు వాళ్ళు. ఈ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో చాలామంది యూదులు హతసాక్షులుగా మారిపోతారు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు మా రక్తం నిమిత్తం. న్యూ టెస్టమెంట్ డివోటీస్, క్రొత్త నిబంధన భక్తులు అలాంటిగా ప్రార్థన చేయరు. పిల్లలు వాళ్ళ ప్రేయర్ ఎప్పుడు ఎలాగుంటుంది అంటే, సంఘ చరిత్రను మనం గమనించినట్లయితే ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అయిపోయేటువంటి సమయంలో దే హ్యాడ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ హార్ట్ లైక్ జీసస్ క్రైస్ట్ హూ ఫర్గివ్ ద ఎనిమీస్. శత్రువులను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమించే హృదయాన్ని సంఘము కలిగి ఉంది. ఉదాహరణకి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని ఎవరు? స్టెఫెన్ బ్రిలర్, ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి స్టెఫెన్. ప్రభువా చాలు, వారి మీద ఈ పాపం మోపొద్దయ్యా అన్నాడు. యేసు ప్రభు కూడా అదే, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం వీరి భాషా పదజాలం ఎలాగుంది అంటే క్షమించేటువంటి విధంగా కనబడటం లేదు. ఏమని చెప్తున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసేవి. కాబట్టి ఈ యొక్క పదాలను బట్టి ఆ బలిపీఠము క్రింద ఉన్నటువంటి ఆత్మలు యూదులకు సంబంధించినటువంటివి అన్న విషయాన్ని మనం గమనించాలి. 11వ వచనం. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇవ్వబడి. మరి ఆత్మలకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడటం ఏంటి? ఆత్మలకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడటము రెండు శరీరాలు లేవు కదా. ఆత్మలకి మరి శరీరాలు ఎలాగ ఇవ్వబడతాయి, వస్త్రాలు ఎలాగ ఇవ్వబడతాయి, వాళ్ళకి శరీరాలు అనేవి లేవు. దీంట్లో 2 అభిప్రాయాలు అనేవి ఉన్నాయి ప్రియులారా. ఏంటి అంటే, ఒకటి, మరి మనిషి మరణించిన పిమ్మట శరీరం భూమి మీద విడువబడినప్పటికీ ఆ ఆత్మకి ఒక తాత్కాలికమైనటువంటి శరీరం అనేది ఉంటుంది
దాన్ని సబ్స్టిల్ బాడీ అని కూడా అంటారు. అది ఒకటి. రెండవదిగా ఈ తెల్లని వస్త్రాలు అనేది రూపకలంకారం, అంటే నిజంగా తెలుపుగా కనిపించే వస్త్రాలు అనేది కాదు. దాని గురించి మనం ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే అవి నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు అలాంటివన్నిటిగా మనం చూస్తాం ప్రియులారా. కనుక అది అలంకార రూపానికి సంబంధించినటువంటిది అని కూడా చెప్పుకునేదానికి అవకాశము ఉంది. అవి రెండు అభిప్రాయాలు అనేటువంటివి ఉన్నాయి ప్రియులారా. మరి వీళ్ళకి ఇప్పుడు ఆత్మలు ఉన్నాయి, వాళ్ళకి శరీరాలు కావాలి. యేసు ప్రభు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ప్రభువు ఏ దేహాలు ఇచ్చాడు? అక్షయ శరీరాలను ఇచ్చాడు. అంతకుముందు మనం ర్యాప్చర్లో దాని గురించి తెలుసుకున్నాం పిల్లలు. ఇప్పుడు వీళ్ళకు కూడా అక్షయ శరీరాలు రావాలి అంటే, పునరుద్ధాన శరీరాలు రావాలి అంటే మళ్ళీ ప్రభువు రావాలి. ప్రభువు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళకి ఆ యొక్క మరి పునరుద్ధాన శరీరాలు అనబడేటువంటివి ఇవ్వబడతాయి. సరే, దాని గురించి మళ్ళీ చూద్దాం. మరి వాళ్ళు ప్రార్థన చేస్తే దానికి ఒక జవాబు అనేది అక్కడ ఇవ్వబడింది. ఏమని చెప్పబడింది? 11వ వచనం చదవండి ఒకసారి. వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడు. ఇలా దీన్ని బట్టి ఆలోచన చేస్తే వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా కొద్దిమంది వీళ్ళలాగా హతసాక్షులుగా మారే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. వీళ్ళలాగా హతసాక్షులుగా మారేవారు ఎవరున్నారు అని అంటే అక్కడ రెండు పేర్లు మనం చదువుకుంటా ఉన్నాం. సహదాసులు ఒకటి, సహోదరులు రెండు. ఈ సహదాసులు అంటే ఎవరు, సహోదరులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, సహదాసులు అని అంటే అన్నిల్లో నుంచి కూడా చాలామంది యేసు ప్రభువుని నమ్ముకొని శ్రమల కాలంలో హతసాక్షులు అయిపోతారు పిల్లలు. వాళ్ళంతా కూడా మరి సహదాసులుగా పిలువబడతారు. సహోదరులు అంటే ఎవరంటే యూదుల్లో ఇంకా కొద్దిమంది హతసాక్షులుగా మారవలసి ఉంది. సరే, మొదటిగా ఈ సహోదరులను గురించి చూద్దాం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9-10 వచనాలు చూడండి. ప్రతి జనములో నుండి ప్రతి వంశం, ఇక్కడ మనం ఒకసారి ప్రతి వంశం అంటే ఇది యూదుల వంశం అనేది కాదు, అన్ని వంశాల్లో నుండి, అన్ని జాతుల్లో నుండి. అప్పుడు కూడా చాలామంది విడవబడినటువంటి జాతులు గల ప్రజలు ఉంటారు, రకరకాల మతస్థులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటారు. ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి అక్కడ నిలబడున్నారు పిల్లలు. వీళ్ళు భూమి మీద కాదు, రకరకాల భాషలకు సంబంధించినటువంటి వాళ్ళు, వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఎక్కడ నిలబడున్నారు అంటే సింహాసనం ఎదుట నిలబడి వీళ్ళేం చెప్తున్నారు? చదవండి. మా రక్షణకై అంటున్నారు పిల్లలు. అంటే దేవర్ సేవ్డ్ పీపుల్, వాళ్ళు రక్షింపబడినటువంటి ప్రజలు. మరి వీళ్ళు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 13వ వచనం ఒకసారి చదవండి. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీళ్ళు ఎవరు, ఎక్కడి నుండి? రెండు ప్రశ్నలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం పిల్లలు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు కదా వీళ్ళు, అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని పెద్దల్లో ఒక అతను ప్రశ్న వేస్తే
ఆ, అతడు ఇలాగ నాతో చెప్పెను, ఉమ్. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. పిల్లల సెకండ్ 3.5 పీరియడ్, రెండవ 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. అప్పుడు చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు. మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. వీళ్ళు కూడా హతసాక్షులే. మహాశ్రమల కాలంలో వీళ్ళు హతసాక్షులుగా మారిపోయారు. ఇప్పుడు యూదుల లెక్క ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ మనం ఇందాక ఏమని చదువుతున్నామంటే లెక్కను గురించి పదం అక్కడ మనం చదువుకున్నాం. లెక్క పూర్తగు వరకు అని ఉంది. ఆ లెక్క పూర్తవ్వాలి. ఒక లెక్కను గురించి జకర్యా గ్రంథంలో ఒక ప్రవచనం అనేది మనకు కనబడుతుంది ప్రియులారా. చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయము, జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనాలు. దేశమంతటా ఆ, జనులలో 2 భాగముల వారు ఆ, తెగవేయబడి చతురు. ఏంటంట? తెగవేయబడి చనిపోతారంట ప్రియులారా. హతసాక్షులు అయిపోతారు. 2 భాగాలని మనం చూస్తా ఉన్నాం. మూడవ భాగం వారు 3వ భాగం వారు శేషింతురు. శేషింతురు. ఆ మూడవ ఆ భాగమును 3వ భాగమును నేను అగ్నిలో నుండి నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుస్తాను. చూడండి ఎలాగుంది వాక్యం. శ్రమల్లో నుండి, మహాశ్రమల్లో నుండి చాలామంది వెళ్తారు. వాటిని దాటుకుని వెళ్తారు. అంటే మరి యూదుల్లో అనేక మంది హతసాక్షులు అయిపోతారు. అన్యుల్లో అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకొని హతసాక్షులు అయిపోతారు. వీళ్ళిద్దరికీ కూడా పునరుద్ధానం కలుగుతుంది ప్రియులారా. అది ఎప్పుడు అనేది చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. అంతట సింహాసనములను చూచితిని, ఆ, వాటి మీద ఆసీనులై ఉండు వారికి ఉమ్, విమర్శ చేయుటకు ఆ, అధికారం ఇయ్యబడెను. ఉమ్, మరియు క్రూర మృగమునకైనను ఆ, దాని ప్రతిమకైనను ఉమ్, నమస్కారం చేయక ఉమ్, తమ నొసళ్ళ యందు గాని ఉమ్, చేతుల యందు గాని ఉమ్. దాని ముద్ర వేయించుకొని దాని ముద్రను వేయించు కొనని వారిని కొనని. అసలు ఎక్కడుంది ముద్ర? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియ. అక్కడంతా వీళ్ళు దాటుకుని వచ్చారు. ఆ మహాశ్రమల కాలంలో దేవుని నమ్ముకొని వీళ్ళు దేవుని పక్షమందు ఉండి చాలా భయంకరమైనటువంటి బాధ అనుభవించారు. చివరికి ఎలా వీళ్ళు చనిపోయారంటే యేసు విషయమై ఆ, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఉమ్, దేవుని వాక్యము నిమిత్తమును ఈ 2 పదాలు మనం ఇందాక చదివాం. ఎక్కడ? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసాం. 9వ వచనం మనం చూసాం. 7, 9 అక్కడ మనం చూసాము. తర్వాత 6వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో కూడా మనం ఈ 2 విషయాలు చూసాం. దేవుని వాక్యం నిమిత్తము వారిచ్చిన సాక్ష్యం. ఆ 2 మనం కంపేర్ చేసుకోవాలి. దేవుని వాక్యము నిమిత్తమును ఉమ్. శిరచ్ఛేదనం శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూస్తా ఉన్నాడు. ఇక్కడ శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఆత్మను చూస్తా ఉన్నానంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇంకా శరీరాలు అనేవి రాలేదు, ఇవ్వబడ్డాయి. ఇప్పుడు వాళ్ళకి శరీరాలు ఇవ్వబడతాయి పిల్లలు. చదవండి. వారు బ్రతికిన వారై, ఆ బ్రతికిన వారై అనుటే పునరుద్ధానానికి ముందు. అప్పుడు మనం ర్యాప్చర్లో చూస్తాం, నీ వారు బ్రతికింపబడుదురు, నీ వారి శవములు సజీవులగును. ఇవన్నీ మనం అంతకుముందు చూసాం పిల్లలు. అది పునరుద్ధానం వేరు. ఇది హతసాక్షుల పునరుద్ధానం. ఇది శ్రమల కాలం గుండా, మహాశ్రమల కాలం గుండా వెళ్తూ దేవుని నమ్ముకొని ఆయన కొరకు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించి, ఆకలి దప్పులు అనుభవించి చివరికి శిరచ్ఛేదనం చేయబడి హతసాక్షులుగా మారిపోయారు. వీళ్ళకి ఇప్పుడు పునరుద్ధానం అనేటువంటిది వారు బ్రతికింపబడిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. కనుక అప్పుడు వాళ్ళకి పునరుద్ధానం అనేది కలుగుతుంది. కనుక ఈ బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు వీళ్ళు యూదులు అన్నటువంటి దానికి గొప్ప అవకాశం, ప్రూఫ్స్ అనేవి అనేకమైన
అనేవి ఉన్నాయి పిల్లలు. ఇది యేసుక్రీస్తు ప్రభు 5వ ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి సంఘటన. సరే, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని చిత్తం. అయితే మళ్ళీ మనం వచ్చే పాటల్లో ఈ ట్రిబులేషన్కి సంబంధించినటువంటి అనేక విషయాలు ధ్యానం చేసుకుందాం పిల్లలు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మీ జీవవాక్యం గురించి అనేక విషయాలు ప్రభువా మీరు మాకు ముందుగానే తెలియజేస్తూ వస్తున్నారు. స్తోత్రాలు. మీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు మా హృదయం సంతోషం, ఆనందం, మా విడుదల సమీపమై ఉన్నదన్న సత్యాన్ని మేము గుర్తించినప్పుడు ఎంత ఆదరణ, ఎంత గొప్ప నిరీక్షణ. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు, ఈ సత్యాలు ప్రభా మేము తెలుసుకుంటూ ఉండగా ప్రభా ఆయన వీటికి మా ప్రతిస్పందన ఎలా ఉండాలో మీరు మాకు అయితే నేర్పించమని వేడుకుంటున్నాను. ఆయన మీ సత్య సువార్త అనేకులకు ప్రకటించేవారు మీకు సాధించి ఎవరు ఆయన ఉగ్రతకు గురి అవుతా మీ చిత్తం కాదు. నరకానికి వెళ్ళట మీ చిత్తం కానే కాదు. అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక నిజ రక్షకుడు దేవుడు మీ యందు విశ్వాసం ఉంచిన వారు ఉగ్రత నుండి తప్పించుకుంటారు, నరకము నుండి తప్పించుకుంటారు. ప్రభా ఆయన మేము బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రకటన ఈ యొక్క ఎస్కటాలజికల్ సబ్జెక్టుకి సంబంధించిన విషయంలో మీరు మాకు నేర్పించేటువంటి అంశాలు మేము జాగ్రత్తగా నేర్చుకుంటాం. మహిమకరంగా ఉండటం సాధించండి, మాకు దీవెనకరంగా ఉండటం. ఈ రాత్రికాల సమయంలో చప్పుడు ఉంటే ఈ సందేశం మీ మాటలకి ముద్ర వేసి మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ ప్రభావ మరి యూదులందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేస్తుంది. వారందరూ మెస్సియానికి వచ్చినటువంటి గ్రహింపులను ఆదరణ మీరే కనికరించి సహాయం చేయండి.